హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడెపు. సో ఇప్పుడు మనకు ఒక కొత్త ఇల్లు వచ్చిందండి. వైరా రోడ్లో ఇండో ఖత్తర్ వెంచర్లో ఉంది. వెంచర్లో వచ్చేసి ఇంద్రప్రస్థ, ఇదిగోండి పేరు కనిపిస్తుంది కదా మీకు, ఇంద్రప్రస్థ వెంచర్ అండి, ఇండో ఖత్తర్లో. సూపర్గా ఉంటుందండి హౌస్ మాత్రం. ఈ లొకేషన్ కూడా సూపర్గా ఉంటుంది. వైరా రోడ్ అంటే మనకి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు వీడియోలో చూడొచ్చు. సో మనకి సిటీ లైఫ్కి అంటే ట్రాఫిక్కి కావచ్చు, దేనికైనా సరే కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి అంటే మనకి ఇల్లు అనేది చాలా బాగుంటుందండి. సరే ఇల్లు ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఒకసారి ఇంటి ముందుకు వెళ్ళి ఒకసారి చూద్దాం. సో ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. 188 గజాలు వస్తుంది. మొత్తం కూడా డబల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, కార్ పార్కింగ్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. సో ఇది మనకి కార్ పార్కింగ్ ఉంది. సో చుట్టుపక్కల మొత్తం కూడా గల్లీ ఉందండి. వాస్తుపరకంగా చాలా మంచిగా నీట్గా కట్టారు. ఇదేమో మనకి పైకి వెళ్ళొచ్చు. సో 2 వీలర్ పెట్టుకోవడానికి కూడా మనకి అయితే ఇబ్బంది ఏం లేదు. ఏమైనా పూల మొక్కలు వేసుకోవడానికి కూడా మనకి చాలా బాగుంది. చాలా నీట్గా కట్టారు హౌస్ అయితే. సో పేపర్ డాక్యుమెంట్స్ కూడా మనకి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండి. ఆల్ లోన్స్ వస్తాయి. ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి, ఏపీజీ బ్యాంక్ ఏదైనా సరే మనకి లోన్ అనేది క్లియర్గా రావడానికి మనకి డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి హాల్ వస్తుంది. ముందుకు మనకి డైనింగ్ హాల్ పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది అయితే ఏం లేదు. కొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగితే మనకి వీడియోలో చూపిస్తాను. సో ఇది ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ వస్తుంది. ఈ కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ కూడా చాలా నీట్గా పెట్టారు. స్టాండర్డ్గా ఉంది ఫస్ట్ ఇల్లు అయితే. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఎంత ప్రశాంతంగా ఉందంటే హౌస్, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. సో ఇది బెడ్రూమ్. ఇక్కడ ఇది వచ్చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. హాల్, టీవీ పెట్టుకోవడానికైనా ఏమన్నా మనకి చాలా బాగుంటుంది. సో ఇదేమో సెకండ్ బెడ్రూము. దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. సో ఇది బెడ్రూమ్ అనమాట. సో ఇదేమో అటాచ్డ్ వాష్రూము, వెస్టర్న్ ఇచ్చారు. ఓకే. సో ఒకసారి మనకి మళ్ళీ ఒకసారి హాల్లోకి వెళ్దాము. సో హాల్ కూడా చూడొచ్చండి. హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మనకి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడైనా సరే మనకు కూర్చోటానికి కూడా హాల్ చాలా పెద్దగా ఉంది. కొంచెం మనకి ముందుకు వచ్చేసి మనకి కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా ఇచ్చారండి. మనకి ఏమన్నా వాషింగ్ మిషన్ పెట్టుకోవటానికైనా సరే. సో లేడీస్ ఏమన్నా వంటగదికి సంబంధించిన క్లీనింగ్ ఏమైనా ఉంటుంది కదా, సో అవన్నీ మనకి చేసుకోవచ్చు. చుట్టూ గల్లీ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి మీకు వీడియోలో చూసారు కదా ఇప్పుడు. సో అలా ఉంటుంది. సో వెనకాల వచ్చేసి మళ్ళీ గల్లీ ఉందండి. ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా గల్లీ ఉంది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇంకోటి ఇచ్చారు. సో ఇటువైపు వచ్చేసి మనకి ఈ డోర్ నుంచి మనకి ఇటువైపు ఇంకో డోర్ వస్తుందండి. అటువైపు నుంచి కూడా వెళ్ళచ్చు. స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్, ఈ దారి కూడా మనకు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి పూల మొక్కలు కూడా వేసుకోవచ్చు అండి. హౌస్ చుట్టుపక్కల కూడా చూడొచ్చు అండి. జనాలు అనేది వింటున్నారని మనకైతే ఇబ్బంది ఏం లేదు. సో మనకి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మనకి పైకి వెళ్ళి చూద్దాము. సో మీకు పైకి చూస్తే పక్కన ఎవరెవరు ఉంటున్నారు, ఎంతమంది జనాలు ఉంటున్నారు అని మీరు చూడొచ్చు. ఫస్ట్ మనకేంటంటే సిటీ లైఫ్కి దూరంగా, ట్రాఫిక్కి దూరంగా, పొల్యూషన్కి దూరంగా ఉండటానికి ఇల్లు అయితే నెంబర్ 1 ఉంటుందండి. దాంట్లో డౌట్ అనేది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియో కనుక మీకు కావాలి అనుకుంటే ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి వివరాలు మీరు పూర్తిగా కనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.